ఎవ్రీవన్ వెల్కమ్ టు మై భోగి మినీ వ్లాగ్. ఈ సంవత్సరం మీరు అందరూ మీ పండుగని మంచిగానే సెలబ్రేట్ చేసుకున్నారని అయితే నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీరు క్విక్గా మేము మా భోగిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూసేయండి. యాజ్ ఇట్ ఈస్ నిన్న పని వల్ల భోగి రోజు కూడా లేట్ గానే లేచాను. ఇంకా లేచిన తర్వాత ఫస్ట్ మా మమ్మీ నా చెవులు నూనె వేసింది. ఆ తర్వాత నలుగు పెట్టేస్తే నేను మంచిగా హెడ్ బాత్ చేసేసి వచ్చేసి కొత్త బట్టలు వేసుకొని రెడీ అయితే అయిపోయాను. మీరు నా సంక్రాంతి షాపింగ్ వీడియో చూసుంటే మీకు తెలుస్తుంది. ఈ కుర్తీని నేను జూడియో నుంచి తీసుకున్నా. మాకైతే భోగి మంట వేసుకోవడం లేదు. మా ఎదురింటి వాళ్ళు అలానే మా ఇంటి వెనకాతలు కూడా పెద్ద భోగి మంట వేస్తారు. ఇంకా మేమైతే అక్కడికే వెళ్ళేసి దండం పెట్టేసుకుంటాము. చిన్నప్పటి నుంచి కూడా మాకు అదే అలవాటు. అక్కడికి వెళ్ళి పిడకలు అవి వేసేసి దండం పెట్టుకునే వాళ్ళమే. ఇంక ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయాం కాబట్టి ఆ పిడకలు వేయడం అనేది కూడా లేదు. భోగి రోజు మా ఇంట్లో స్పెషల్ కుడుములు చేస్తారు. వాటితో పాటు మా మమ్మీ ఇడ్లీలు కూడా చేస్తుంది. మా వీధిలో ఉన్న బెంగాలీస్ అందరికి ఇవ్వడానికి. నేను రెడీ అయ్యి కొన్ని పిక్చర్స్ దిగి తినే లోపలే నాకు లాగిన్ టైం అయిపోయింది. అందుకే ఫస్ట్ లాగిన్ ల్యాప్టాప్ ని పక్కన పెట్టేసి చీరలు షాపింగ్ చేయడానికి వెళ్ళాను. ఎక్కడికో వెళ్ళిపోలేదండి, చీరల షాప్ మా ఇంటి దగ్గరే. అంటే వాళ్ళకి గోల్డ్ బజార్ లో షాప్ ఉంది, కాకపోతే వాళ్ళు స్టాక్ ఇంట్లో కూడా పెట్టుకుంటారు. అందుకే ఇంక మేము వాళ్ళ ఇంటికి వెళ్ళేసి చీరలు తీసేసుకుంటాము. అండ్ దెన్ నైట్ కి మా వాళ్ళందరూ ముగ్గులు పోటీ మొదలు పెట్టారు. ఇంత చలిలో ముగ్గులు వేయడం అవసరం అంటే ఎంత చలున్నా పర్వాలేదు మేము మాత్రం ముగ్గులు వేసుకుంటాం అని చెప్పి రాత్రి 3 గంటల వరకు తెలిగేసి ఉండి మరి ఆ చలిలో ముగ్గులు వేసుకున్నారు. ఈసారి నేనైతే హెల్ప్ చేయలేకపోయాను. పాపం ముగ్గు అంతా మా అక్క ఇంకా మా మమ్మీ వేసుకున్నారు.